ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. ప్రియులారా, గత పాఠంలో మనము పరిశుద్ధాత్ముని యొక్క రాకడను గూర్చి తెలుసుకున్నాం. ఈరోజు మరణము ఆయనను బంధించుట అసాధ్యము అనే అంశమును గూర్చి తెలుసుకున్నాం. ప్రియులారా, మనం చూసినట్లయితే గత పాఠంలో పరిశుద్ధాత్ముడు ఏ విధముగా వచ్చారు, పరిశుద్ధాత్మ వచ్చిన వారు ఏమి ప్రకటించారో, ఆయన యొక్క గొప్ప కార్యాలు, యేసుక్రీస్తు వారు దేవుని గూర్చిన గొప్ప కార్యాలు ఏ విధముగా వారు వివరించారో ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము. ఈరోజు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఏం జరిగింది? 11వ వచనంలో కేత్రీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు చూచుచున్నామని చెప్పుకొనిరి. ఆ విషయాల గురించి మనం గత పాఠంలో తెలుసుకున్నాం. వారైతే అక్కడున్న వారేమనుకుంటున్నారంటే, వీరేమో ఇక అక్కడ ఏం జరగబోతుందో అని ఆశ్చర్యంగా చూసేవాళ్ళు కొందరైతే, వీరేదో కొత్త మద్యమునేదో తాగి ఉంటారు అనేసనని మరికొందరు అక్కడున్న వారు అపహాస్యం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ నిండుకొనిన వారై అక్కడున్న వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే, దేవుని యొక్క గొప్ప కార్యాలను వివరిస్తున్నారు. ఆ విషయాన్ని అర్థం కాక అక్కడున్న వారి స్థానికులు రకరకాలుగా ఊహించుకుంటూ ఉన్నారు. అప్పుడు పేతురును 14వ వచనం. అయితే పేతురు ఆ పదనొకరితో కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. ఏమంటున్నారు? వాళ్ళేమనుకుంటున్నారు? వీరేదో కొత్త మద్యం ఏదో తాగారు అనేసి అనుకుంటున్నారు కదా. అందుకని అక్కడ పేతురు గారు, తర్వాత ఆయనతో పాటు ఉన్న మిగిలిన 11 మంది, అంటే 12 మంది అపోస్తలులు కదా. పేతురు, ఆయనతో కూడా ఇంకొక 11 మంది అందరూ లెగిసి పేతురు గారు ఈ విధముగా బిగ్గరగా చెప్తూ ఉంటున్నారు. ఓ యోదయ మనుషులారా, ఇశ్రాయేలీలో కాపురమున్న సమస్త జనులారా, ఈ మాట మీకు తెలియగాక. చెవియొగ్గి నా మాట వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతులు ఇదే చెప్తూ ఉంటున్నారు. పేతురు గారు లేచి వాళ్ళు అక్కడున్న వాళ్ళు రకరకాల గత పాఠంలో మనం చెప్పుకున్నాం. రకరకాల ఊహించుకుంటా ఉంటుంటే అప్పుడు అపోస్తులు లేచి నిలువబడి పేతురు ఈ విధంగా అంటున్నారు. ఓ యోదయ మనుషులారా, యెరూషలేము నివాసులారా, ఇక్కడున్న సకల ప్రజలారా, మీరు జాగ్రత్తగా వినండి. పొద్దు పొడుచు జాము కూడా కాలేదు. అప్పుడే ఈ విధంగా ఏ మొత్తు మందు తాగారు. ఇది ప్రవచనాల్లో వ్రాయబడినట్టుగా యోవేలు గ్రంథంలోను మరికొన్ని గ్రంథాల్లో వ్రాయబడిన ప్రవచనం ఈ విధముగా నెరవేర్చబడినది అనేసని అన్ని వివరించి చెప్పారు. ఇదంతా కూడా మనం గత పాఠంలో చెప్పుకున్నాం. ఇంకా పేతురు గారు ఏమంటున్నారంటే 22వ వచనంలో, ఇశ్రాయేలీయులారా, ఈ మాట వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ వారు మత్తు మందు తాగలేదు. వారు ఆ విధంగా మాట్లాడటానికి కారణం మత్తు మందు తాగలేదు, ఏమీ లేదు. ఇది ప్రవచనాలలో నెరవేరినట్టుగా నెరవేర్చబడింది అనేసని వివరించి చెప్పాడు. తర్వాత మళ్ళీ ఏమంటున్నారంటే పేతురు గారు, ఓ ఇశ్రాయేలీయులారా, ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. చెప్పే మాట జాగ్రత్తగా వినండి. దేవుడెవరు? తండ్రి అయిన దేవుడు నజరేయుడగు యేసును, అంటే యేసుక్రీస్తు వారిని
నజరేయుడగు దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్య చేయించి, ఎవరు చేయించారంట? దేవుడు యేసు చేత అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు చేయించారు. ఈ విషయాలు మీ మధ్య చేయించాడు. ఇవన్నీ కూడా మీకు తెలుసు. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు వారి చేత ఈ మహత్కార్యాలను చేయించారు మీ మధ్య. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఎలాగా? ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా. ఎవరిని? ఆయనను అంటే యేసుక్రీస్తు వారిని. తన వలన అనగా తండ్రి అయిన దేవుని వలన మెప్పు పొందిన వానిగా కనుపరిచెను. ఇది మీరు ఎరుగుదురు. తండ్రి అయిన దేవుడు తన వలన మెప్పు పొందిన వానిగా. చూడండి, ఆయనను అంటే యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుని వలన మెప్పు పొందాడు. యేసుక్రీస్తు వారు స్వయముగా అవేమీ చేయలా, తండ్రి వలనే చేశాడు. తండ్రి చేత అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయించాడు. అందుకనే ఈయన వలన తండ్రి మెప్పు పొందాడు. యేసుక్రీస్తు వారి వలన తండ్రి మెప్పు పొందినట్లుగా ఈ విధముగా చేసిన సంగతి మీరు ఎరుగుదురు. అంటే యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మెప్పు పొందుకున్నాడు ఈ కార్యముల ద్వారా. అలానే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి, చూడండి, దేవుడు నిశ్చయించిన సంకల్పమును. దేవుడు ఏ సంకల్పాన్ని నిశ్చయించాడు? ఏ సంకల్పాన్ని నిశ్చయించాడు తండ్రి అయిన దేవుడు? అలనాడు అవ్వ ఆదాములు వారిని కలుగజేసినప్పుడు దేవునితో మాట్లాడుతూ, అంటే వారిలో ఏ పాపము, ఏ ద్వేషము, ఏ కపటము ఏమీ లేదు, ఏ పాపము లేదు. వారు పరిశుద్ధులుగా దేవుడు మానవులను కలుగు చేశాడు. అవ్వ ఆదాముల్ని పరిశుద్ధులుగా కలుగు చేశాడు. అందుకనే దేవుడు వారితో ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడు. స్వయముగా దేవునితో అవ్వ ఆదాములతో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. వారు పరిశుద్ధులు, వారిలో ఏ భేదం ఏమీ లేదు. అంత యథార్థవంతులు, అంత పరిశుద్ధులు, దేవుని పిల్లల లాంటి వారు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఎంత పరిశుద్ధులో వారిని కూడా అంత పరిశుద్ధులుగా చేశారు. వారు అంత పరిశుద్ధంగా ఏదెను తోటలో ఉంచబడ్డారు. వారు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారో అప్పుడు ఆ తోటలో నుంచి పంపివేయబడ్డారు. వారిలో పాపము ఏర్పడింది. వారిలో ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించారు, వారిలో పాపం వచ్చేసింది. ఇక దేవునితో సంబంధము తెగిపోయినది. అంతకు ముందైతే దేవునితో దగ్గర సంబంధము, దేవునితో మాట్లాడే సంబంధము, దేవుడు వారు కలిసి ఉండే సంబంధము, అంత దగ్గర సంబంధంగా ఉన్న వారు, దేవుడు చెప్పాడు కదా, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుము అన్నారు ఆదికాండంలో. ఆ విధముగా దేవుని పోలికగా, దేవుని యొక్క ఆత్మతో, దేవునితో సమానముగా ఉన్నంత ఇదిగా అంత దేవునికి దగ్గరగా ఉన్నారు వాళ్ళు. అయితే ఎప్పుడైతే ఆజ్ఞను మీరి ఉన్నారో దేవునితో సంబంధాలు వారికి తెగిపోయినాయి. చెప్పారు కదా, మీరు ఈ పండు దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు. అంటే వారు ఆత్మీయంగా చనిపోయారు. పరిశుద్ధాత్మత లేదు. వాళ్ళు ఆత్మీయంగా దేవునికి సమీపంగా వారు లేరు. ఆత్మీయంగా వారు చనిపోయారు. శారీరకంగా వారు బ్రతికున్నారే గాని ఆత్మీయంగా వారు చనిపోయారు. అంటే దేవునితో సంబంధం తెగిపోయింది వారికి. దేవునితో సంబంధం తెగిపోయిన ఆ మానవులు
తర్వాత బయటకొచ్చి ఏదైనా తోటలో నుంచి బయటకొచ్చి భూమి మీద విస్తరించుతూ బిడ్డలను కనుక్కుంటూ భూమి అంతా నిండిపోతున్నారు. మానవులు విస్తరిస్తున్నారు కానీ అందరూ పాపముతో నిండిపోతున్నారు. ఆజ్ఞ అతిక్రమమునకు ముందు ఉన్న అవ్వ, ఆదాములు పిల్లలలాగా లేరు. అవ్వ, ఆదాములు లాంటి వారు కారు. అందరూ ఆజ్ఞలను అతిక్రమించి పాపముతో నిండిపోయిన వారై ఉన్నారు. మరి ఇలాంటప్పుడుతో దేవునితో సంబంధం వారికి లేదు. దేవునికి సమీపంగా వాళ్ళు ఉండలేరు. వారు ఆత్మీయంగా చనిపోయారు వాళ్ళు. చనిపోయిన వారిని సకల మానవాళ్ళందరూ గూడా పుడుతున్నారు. ఆత్మీయంగా చనిపోయి ఉంటున్నారు. ఎన్ని రకాలుగా ఆది కాలం నుంచి ఎన్ని రకాలుగా నోవహు ద్వారా, మోషే ద్వారా అనేక ప్రవక్తలు ఎంత చెప్పినా మానవ జాతిలో నీతి లేదు. మరి అలాంటి వారందరిని కూడా మరలా దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకములకు పంపించి, ఆయన రక్తము ద్వారా సకల మానవాళి యొక్క పాపములను కడిగివేసి, ఆ విధముగా క్రీస్తు ద్వారా అనేక మందిని తన కుమారులనుగా, కుమార్తెలుగా చేసుకొనవలెనని దేవుని యొక్క సంకల్పం. అనాది కాలములో ఉన్న దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పమునే దేవుడు నిశ్చయించాడు. ఈ విధముగా ఆయన కుమారుని ద్వారా సకల మానవాళిని నా బిడ్డలుగా చేసుకోవాలి అనేసని దేవుడు నిశ్చయించుకున్నాడు. ఆయన కుమారుని ద్వారా చేయాలని నిశ్చయించుకున్నాడు. అది ఆయన సంకల్పం. తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం తన కుమారుని ద్వారా సకల మానవాలను రక్షించుకోవాలి ఆయన సంకల్పమై ఉన్నది. అలాగే ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేతకు సిలువ వేయించి చంపిరి. ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి, ఎవరు భవిష్యత్తు జ్ఞానమును? ఆయన భవిష్యత్తు జ్ఞానము అంటే యేసుక్రీస్తు వారు తన భవిష్యత్తు, తన జ్ఞానము అక్కడ తండ్రి అయిన దేవుడు పంపించటానికి నిశ్చయించుకున్నాడు. అది ఆయన సంకల్పమై ఉన్నది. అయితే ఇక్కడ ఆయన ఎవరైనా యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అంటున్నాడు ఆయన భవిష్యత్తులో తన చేయబోయే కార్యము, భవిష్యత్తు జ్ఞానము. యేసుక్రీస్తు వారు కూడా ఆయన అంటున్నాడు తన భవిష్యత్తులో అనేక మందిని రక్షించటం కోసమై నేను భూలోకమునకు వెళ్ళి సకల మానవాళి యొక్క పాపములకు తగిన శిక్ష అంతా నా శరీరము మీద వేసుకొని నేను భరించి నేను చనిపోయి సకల మానవాళ్ళ కోసం నా రక్తాన్ని చిందించి ఆ రక్తములో సకల మానవాళ్ళను నేను కడిగి అనేక మందిని నా తండ్రికి కుమారులనుగా కుమార్తెలనుగా నేను చెయ్యాలి చెయ్యాలి అని ఆయన నిశ్చయించుకున్నారు. ఎవరు? యేసుక్రీస్తు వారు. అలాగనుకొని తన భవిష్యత్తులో తాను చేయబోయే తన పనిని గురించి ఆయన జ్ఞానము కలిగిన వాడై ఆయన భవిష్యత్తులో తను చేయబోయే ఆ క్రియ, ఏ క్రియ? శిలువ మరణమునకు సంబంధించిన క్రియ, తన భవిష్యత్తులో శిలువ మరణముకు సంబంధించిన క్రియ, ఆ క్రియకు సంబంధించిన జ్ఞానమును అనుసరించి అనుసరించి తన క్రియను జరిగించటం కోసం శిలువ మరణాన్ని అనుభవించటం కోసమై దానికి సంబంధించిన జ్ఞానమును అనుసరించటం కోసమై అనుసరిస్తాను అని ఆయన సిద్ధపడి వచ్చిన అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువకు వేయించి చంపిరి. ఇక్కడ ఏమంటున్నారంటే తండ్రి అయిన దేవుడు నా కుమారుని ద్వారా సకల మానవాళిని రక్షించుకోవాలి అని తాను నిశ్చయించుకొని తన సంకల్పములో ఉంచుకున్నాడు. అది తండ్రి.
కుమారుడేమంటున్నాడు, ఓకే తండ్రి నేను సిద్ధమే. నేను వెళతాను. సకల మానవాళి యొక్క పాప భారం నా మీద వేసుకుంటాను. నేను భరిస్తాను. నేను శిక్షింపబడతాను. నేను నా శరీరాన్ని నలగగొట్టించుకుంటాను. నా రక్తమంతా కూడా ఆఖరి బొట్టు వరకు కారుస్తాను. నా సమస్త ఏదైతే చెయ్యాలో మానవులందరిని రక్షించి అనేక మంది నీకు బిడ్డలుగా చెయ్యాలంటే నేను ఏదేదైతే చెయ్యాలో ఆ పనంతా చేయటం కోసమై భవిష్యత్తులో నేను చేయటం కోసమే నేను సిద్ధపడి ఉన్నాను అనే విషయాన్ని ఆయన జ్ఞానమును అనుసరించి ఆయన అప్పగింపబడినాడు. ఎవరో తగ్గలేదు ఇక్కడ. ఆయన పంపించటానికి సిద్ధమయ్యాడు. ఈయన రావటానికి శిలువ మరణం కోసం ఆయన కూడా సిద్ధపడి ఉన్నాడు. అంతగా వారు త్యాగము తన కుమారుని బలియించడానికి ఏ తండ్రి అయినా ఒప్పుకుంటాడా? ఒప్పుకోరు. ఆయన తండ్రి పంపించాడు ఆయన సంకల్పం చొప్పున. కుమారుడు కూడా నేను ఏమి తక్కువ కాదు, అనేక మందిని బిడ్డలకు చేయటం కోసం నేను సిద్ధమే ప్రభు అని, నేను సిద్ధమే తండ్రి అని ఆయన కూడా జ్ఞానం కలిగి అనుసరించి ఆ పని నిమిత్తమై ఆయన కూడా సిద్ధపడి వచ్చారు. చూసారా ఎంత సిద్ధపడ్డారో. తండ్రి అయిన దేవుడు ఎంత త్యాగం చేశాడో తన కుమారుడినిచ్చి. కుమారుడు అనేక మందిని రక్షించడం కోసం నా రక్తమంతా కూడా కార్చి అనేక మందిని కడిగి అనేక మందిని శుద్ధులుగా చేసి నీకు బిడ్డలుగా తీసుకొస్తానని ఆయన ఎంత సిద్ధపడి వచ్చి ఉన్నారో తెలుసా. అంతటి త్యాగమూర్తులు, అంతటి గొప్పవారు, అంతటి మహోన్నతుడు మన మధ్యకు వచ్చాడు. అంత గొప్పవాడు మన మధ్యకు వస్తే ఆయన ఎవరో మీరు తెలుసుకోకుండా, ఆయన మీరు గ్రహించకుండా, ఆయన మీరు అర్థం చేసుకొనకుండగా మీరు దుష్టుల చేతికి ఆయనను అప్పగించి సిలువ వేయించి చంపితిరయ్యా మీరు. ఓ ఇశ్రాయేలీలు యోధా ప్రజలారా, మీరు అలాంటంత గొప్ప ఆయన్ని మీరు దుష్టుల చేతికి అప్పగించి సిలువ వేయించి చంపితిరి అని పేతురు గారు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి ఆయన్ని మీరు దుష్టుల చేతికి అప్పగించారు. అయితే ఆయన వచ్చి ఏం చేశాడు? ఆయన ఏమాత్రము తగ్గలేదు. ఎంతగా అంటే సమస్త శిక్ష ఎంతైతే ఉందో అందరి పాపాలకు తగిన శిక్ష ఎంతైతే ఉందో అంతా ఆయన భరించడానికి సిద్ధమయ్యాడు. మీరు అప్పగించాడు, ఆయన అలాగే సిద్ధమయ్యాడు. మీరు అప్పగించారు, ఆయన అలాగే సిద్ధమై ఆయన అలాగే అనుభవించాడు. ఆయన అనుభవించటం కాదు, ఆయన అలాగే చనిపోయాడు కూడాను. ఎంతగా తగ్గించుకొని వచ్చాడో తెలుసా ఆయన మీకు? అసలు ఆయన ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడయ్యుండి దేవునితో సమానముగా కూర్చొని ఉండుట గొప్ప భాగ్యమని ఎంచక తన్ను తాను తగ్గించుకొని మానవ రూపమును దాల్చాడు. దేవుడయ్యా ఆయన మానవ రూపాన్ని ధరించుకున్నాడు. ఆయన మానవ రూపాన్ని దాల్చుకొని మన మధ్యకు వచ్చాడు. దేవునితో సమానంగా కూర్చుని ఉండటం గొప్ప భాగ్యం. అయినా ఆ స్థానాన్ని విడిచిపెట్టి పూర్తిగా తగ్గించుకొని ఈ మనలాగా మానవ దేహాన్ని ధరించుకొని మన మధ్యకు రావటమే ఎంత త్యాగమో. మన మధ్యకు వచ్చాడయ్యా ఆయన. అలాంటి ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిద్దో కూడా ఆయనకు తెలుసు. ఆయన సిద్ధపడి వచ్చి ఉన్నాడు. అంతగా ఆయన తగ్గించుకొని వస్తే ఆయన మీరు సిలువ వేశారు, ఆయన చంపివేశారు. అయితే మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. మరణం అనేది ఉంది కదా, అది ఒక క్రియ. మరణము అనేది ఉంది కదా, ఆ మరణము ఆయనను బంధించుట అసాధ్యము. ఆయనైతే సిద్ధపడి వచ్చాడు, సమస్తమును భరించాడు. ఆయన చివరికి చనిపోయిన తర్వాత మరణమునకి వెళ్ళిపోయాడు.
కానీ అక్కడ ఆ మరణము అనేది ఒకటి ఉందో చూడండి. ఆ మరణము అనేది ఒక పని ఒకటి ఉంది చూడండి. ఆ మరణము ఆయనను బంధించలేకపోయింది. మరణము ఆయనను బంధించలేకపోయింది. ఉదాహరణకు మనం చెప్పాలంటే, ఇప్పుడు పులి ఉందనుకోండి. పులి నోట్లోకి వెళితే ఏమైద్ది? పులి ఎంతటి వారినైనా మింగేసిద్ది. ఎలాంటి వారినైనా మింగేసిద్ది. కానీ అంతటి ఏ పులి నోట్లోకి నేను వెళతాను. పులి ఒక మరణం. నేను మరణించటానికి నేను సిద్ధమే. వెళ్ళిపోతాను నేను పులి నోట్లోకి. నేను వెళ్ళిపోతానని పులి నోట్లోకి వెళ్ళిపోతే అది మింగవలసిందై ఉండి, కానీ ఆ పులి ఏమంటుందంటే, అబ్బో నిన్ను మింగటం నా వల్ల కాదు. నిన్ను మింగటము నా వల్ల కాదు. నిన్ను నేను చంపివేయలేను. నిన్ను మింగటం నా వల్ల కాదు. నిన్ను నాలోకి నేను తీసుకోలేను. నిన్ను నాలోకి నేను తీసుకొనలేను. కాబట్టి నా వల్ల కాదు అని ఆ పులి ఆ వ్యక్తిని వదిలేసింది. ఆ మరణము, ఆ పులి మింగటం దాని వల్ల కాదు. దానికి అంత లేదు. కనుకనే ఆయన్ని భరించటం దాని వల్ల కాదు కానీ వదిలేసింది. వదిలేస్తే అప్పుడేం చేశాడు దేవుడు? ఓహోహో, నువ్వు మరణాన్ని నువ్వు తీసుకోలేవా? ఈ వ్యక్తిని భరించలేవు నువ్వు అనేసానని అప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఆయనని తిరిగి లేపాడు. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక, దానివల్ల కాదు గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆ పులిని తొలగించేసి, ఎలాగో నువ్వు తీసుకోలేవు కదా, ఎలాగో నువ్వు మింగలేవు కదా, నువ్వెలాగో నీలోనికి ఆయనను తీసుకొనలేవు కదా, అందుకనే తీసేసే నువ్వు వెళ్ళిపో అనేసని మరణాన్ని తొలగించేసి ఆయనను తిరిగి లేపాడు. ఎవరో? తండ్రి అయిన దేవుడు. ఆయన అంత సిద్ధపడి వచ్చినా మరణము ఆయన భరించలేదు. మరణం ఆయనను బంధించలేదు గనుక తిరిగి దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయనని లేపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గమును తెలిపితివి. నీ దర్శనమనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపేదవు. ఇక్కడ చూసినట్లయితే దావీదును గూర్చి మనం చూస్తూ ఉంటున్నాం. దావీదును ఇదంతా కూడా ఇలా జరిగిద్ది అని ఇక్కడ మనం ముందు చెప్పుకున్నాం కదా. పేతురు గారు 11 మంది అపోస్తులు లేచి ఆ యొక్క యోధా వారికి, ఇశ్రాయేలీల వారికి ఆ పరిశుద్ధాత్మను గురించి వివరించిన తరువాత, ఆ తర్వాత యేసుక్రీస్తు వారిని గురించి వివరించుచు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఇలా పంపించారు, ఆయన ఇలా సిద్ధపడి వచ్చి ఉన్నారు, ఇలాగ జరిగింది, దేవుడు ఆయనను లేపి ఉన్నాడు, మీరు ఆయన్ని మరణానికి అప్పగించారు. అయితే మరణము ఆయనను బంధించటం దాని చేత కాదు, దాని వల్ల కాదు గనుక, అది అసాధ్యము గనుక తండ్రి అయిన దేవుడు ఆయన తిరిగి లేపాడు. ఇలా జరుగుద్ది అని ముందుగానే అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచించారు. దావీదు కూడా ఇలా ప్రవచించుతున్నాడు. ఏమని ప్రవచించాడు? నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు ఆయన నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, ప్రభువును కుడిపార్శ్వమున, తండ్రి అనే దేవుని యొక్క కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారు ఉన్నట్టుగా, ఆయన చూచినట్టుగా ఆయన ప్రవశిస్తూ ఉంటున్నారు. అంతేకాదు, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళి పట్టనీయవు, నాకు జీవ మార్గమును తెలిపితివి. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు,
నాకు జీవ మార్గమును తెలిపితివి. ఇక్కడ ఎవరంటున్నారు? దావీదు అంటున్నాడు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు అని. అంటే దావీదును గూర్చే ఇది. దావీదు చనిపోతే ఆయన పాతాళములో విడిచిపెట్టకుండా కుళ్ళిపోకుండా ఆయన్ని దావీదును తిరిగి లేస్తాడనా ఇక్కడ ఈ వాగ్దానం? కాదండి. ఇక్కడ దావీదు వంశములలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచనం ఇది. యేసుక్రీస్తు వారు అంటే దావీదు వంశంలో నుంచి కావాలంటే ఆ వంశాలు చూడాలంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చూడండి. వంశావళులు మనకు తెలుస్తూ ఉంటాయి. దావీదు వంశములో నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారిని ఆ యొక్క పాతాళములోనికి వెళ్ళి పాతాళములో ఆయన్ని తండ్రి అయిన దేవుడు పాతాళమును విడిచిపెట్టడు. ఎందుకంటే పాతాళం ఆయన్ని భరించలేదు. ఆయన్ని తీసుకోవటం దాని వల్ల కాదు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఆ కుళ్ళు కూడా ఆ పరిశుద్ధుని స్వీకరించలేదు. కుళ్ళు అని కుళ్ళిపోయే విధానం ఉంది చూడండి. మట్టిలో పడిపోయి ఆయన శరీరం మట్టిలో పడిపోయి కుళ్ళిపోతుందంటారు చూడు. ఆ కుళ్ళు విధానం కూడా ఆయనను తీసుకోలేదు. అందుకనే పాతాళం గాని కుళ్ళి విధానం గాని అదేది కూడా ఆ యొక్క మరణము గాని ఏది కూడా ఆయనను బంధించటం అసాధ్యం. ఎందుకంటే అవేవి కూడా ఆయనను తీసుకోలేవు. అవి ఆయన్ని స్వీకరించలేవు. ఆయనలో కలుపుకోలేవు. వాటిలో కలుపుకోలేవు. అది అసాధ్యం. అందుకనే ఆయనను ఖచ్చితంగా దేవుడు తిరిగి లేపుతాడు. ఆయన పాతాళంలో విడిచిపెట్టడు, కుళ్ళిపోడు. ఆయన ఎముకలు విరగవు, ఏమీ కావు. ఆయన చక్కగా మళ్ళీ తిరిగి లేస్తాడని ఆ యొక్క దావీదు భక్తుడు ప్రవచించినట్లుగా ఆ ప్రవచనాన్ని అపోస్తులు అక్కడున్న యోదాయ యెరూషలేము ప్రజలకు వివరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ఈ దర్శనాన్ని చూసి అలనాడు దావీదు ఈ దర్శనాన్ని చూసి ఇదంతా కూడా జరగబోయే కార్యమని దావీదు భక్తుడు గ్రహించి ఆయన ఎంతగానో ఉల్లాసించి సంతోషించాడంట. ఇలాంటి నా ప్రభు వస్తారు, ఇలా జరుగుద్ది అనేసని ఈ దర్శనాన్ని దేవుడు నాకు చూపించాడని ఆ యొక్క దావీదు భక్తుడు ఎంతో ఉల్లాసించాడు, సంతోషించాడంట. ఆయన వంశములో నుంచి వచ్చేవారు ఆ విధముగా అంత గొప్పవాడు వస్తాడు, ఈ విధముగా జరుగుతుందని తనను బట్టి ఆ విధముగా నా వంశంలోంచి నా పరిశుద్ధుని గొప్ప దేవుడు ఈ విధంగా మరణ పునరుద్ధానం గురించి దేవుడు నాకు తెలియజేశాడనే విషయాన్ని ఆయన ఎంతగానో సంతోషించి ఆనందిస్తున్నాడు. మరలా అంటున్నారు సహోదరులారా, మూల పురుషుడు ఇంకా ఇదంతటిని గూర్చి దావీదు ఆనందిస్తా ఉంటుంటే ఇంకా అపోస్తులు పేతురు గారు చెప్తూ ఉంటున్నాడు, సహోదరులారా మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణ పూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడు ఎరిగి ఏమంటున్నాడు? ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, నేను చెప్పాను నా ఆత్మను పాతాళములో నీవు నా ఆత్మ పాతాళములో విడిచిపెట్టవనియు అని దావీదును గూర్చి ఆయన చెప్పుకోట్లా. యేసుక్రీస్తు వారిని గూర్చి దావీదు అలా పలికినట్లుగా ఈ విషయాలను అపోస్తుడైన పేతురు అక్కడున్న యొక్క యూదయ ఇశ్రాయేలు యూదులకి వారికి వివరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుడు ఆయన కుమారుని పంపటానికి సిద్ధపడ్డాడు. కుమారుడు పూర్తిగా నిశ్చయించుకున్నాడు. పూర్తిగా శ్రమలైతే భరించారే కానీ పాతాళం ఆయన తీసుకోలేదు. ఆయనకి పాతాళం అనేది ఆయన స్వీకరించటం దానివల్ల కాదు గనక విడిచిపెట్టేసింది. ఆ తర్వాత ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు ఆయన్ని తిరిగి లేపాడు. ఇదంతా జరుగుద్దని ప్రవచనాల్లో దావీదు గారు ఇంకా అనేక మంది ప్రవక్తలు ప్రవచించినట్లుగా చూస్తున్నాము. ప్రవచనాల ప్రకారమే యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చారు గనుక
ఆ వచ్చిన ఆయన్ని మీరు దుష్టుల చేతికి అప్పగించి ఆయనను మీరు చంపివేశారు. అలాంటి వ్యక్తిని మీరు చంపింది ఎవరిని అనుకుంటున్నారు? ఆ యొక్క ఆయనను పట్టుకొనిన తర్వాత సిలువకు అప్పగించినప్పుడు ఇతన్ని సిలువేద్దామా? సిలువేద్దామా? అంటే ఆళ్ళందరూ కేకలేశారు గదా! సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని కేకలేశారు గదా! మీరు ఎవరిని సిలువేయమని కేకలేశారు? ఇంత గొప్ప ఆయన్ని మీరు సిలువ వేయించారు మీరు. సిలువేయండి, సిలువేయండి అని కేకలేసి దుష్టులకు అప్పగించారు ఇలాంటి ఆయన్ని. అనేసని పేతురు గారు వారందరితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగానే తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. దావీదుకు ముందుగానే తెలిసిందంట ప్రవచనం ద్వారా. అందుకని ఆయన ముందుగానే వివరించి చెప్పినట్టుగా ప్రవచనాల్లో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఈ యేసు ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు నేను చెప్పాను కదా! ఆ యేసు, తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆ యేసు. ఆయన పంపటానికి సిద్ధమయ్యాడు. ఈయన బలి అవ్వటానికి సిద్ధమయ్యాడు. కానీ మీరే ఆయన గుర్తెరగకుండా ఆయన్ని చంపారు. ఈయన మామూలు విషయం కాదు. ఈయన గూర్చి ప్రవచనాల్లో కూడా వ్రాయబడి ఉన్నది. ఈ విషయాలు మీరే తెలియకుండా ఆయన్ని దుష్టుల చేతికి అప్పగించి చంపివేశారు అనేసని పేతురు గారు వివరిస్తూను ఉన్నారు. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి కాగా ఆయన చనిపోయి తిరిగి లేచారు. సరే మీరు ఎలాగ అప్పగించారు? ఆయన చనిపోయాడు. ఆయన దేవుడు తిరిగి లేపాడు. ఆయన ఆరోహణమైపోయి వెళ్ళిపోయాడు. ఆయన ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడున్నాడు? దేవుని యొక్క కుడి పార్శ్వమున ఉన్నాడు. దీనికి మేమందరము సాక్షులమే. మేమందరం ఆయన వచ్చిన దగ్గర నుంచి, ఆయన మమ్మల్ని పిలిచిన దగ్గర నుంచి, ఆయనతో పాటు రెయ్యింబగళ్ళు ఆయనతో తిరిగాము. ఆయనతో ఉన్నాము. ఆయన అన్ని విషయాలు మాకు చెప్పాడు. ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎన్నో విషయాలు, ప్రవచనాలన్నీ మాకు వివరించి చెప్పాడు. అలాగే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. దీనంతటికి కూడా వీటన్నిటికి మేమందరము సాక్షులమే అని అపోస్తలులు లేచి ఆ యొక్క యోదయ ఇశ్రాయేలీల వారికి వివరించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన కుడి పార్శ్వమున హెచ్చింపబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలానే పరిశుద్ధాత్మను గూర్చి వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. అలాగా ఆయన్ని ఎలాగ పంపించాడో, ఆయన ఎలా వచ్చాడో, ఆయన ఎలా తిరిగి లేచాడో, ఆయన వెళుతూ వెళుతూ పరిశుద్ధాత్మను పంపుతానని మీరు ఆయన ముందుగానే చెప్పి ఉన్నాడు గనుక ఆ ఆత్మనే తర్వాత తండ్రి అయిన దేవుడు మన మధ్యకి పంపించి ఉన్నాడు గనుక ఆ పరిశుద్ధాత్మను గూర్చి వాగ్దానం, ఈ పరిశుద్ధాత్మను గూర్చి కూడా ప్రవచనాల్లో వాగ్దానములో ఉన్నది. ప్రవచనాల్లో వ్రాయబడిన రీతిగానే ఆయనకు వాగ్దానము వలన, తండ్రి వలన పొందిన వాగ్దానము వలన ఈ పరిశుద్ధాత్మను గూర్చి కూడా యేసుక్రీస్తు వారు తండ్రి వలన పొందిన వాగ్దానము ద్వారానే ఆయన మనకు చెప్పాడు. నేను వెళుతున్నాను, పరిశుద్ధాత్మను పంపుతాను అని తండ్రి వలన పొందిన వాగ్దానమే. పరిశుద్ధాత్మను పంపుతానన్న వాగ్దానము తండ్రి వలన పొందిన వాగ్దానాన్నే ఆయన మనకి చెప్పాడు. ఆ చెప్పిన యేసుక్రీస్తు వారు ఏ విధముగా చెప్పి ఉన్నాడో చెప్పిన రీతిగా పరిశుద్ధాత్ముడు మన మధ్యకు వచ్చి ఉన్నాడు అనేసని వారు వివరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ మన మధ్యకు వచ్చి ఉన్నాడు. మన మీద అందరి మీద కుమ్మరింపబడి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడిట్లనెను, నేను శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పాను. యేసుక్రీస్తు వారు వెళ్ళారు, పరిశుద్ధాత్మ వచ్చాడు. పరిశుద్ధాత్మను గురించి వారు వివరించి చెప్పారు. తండ్రి వలన పొందిన, యేసుక్రీస్తు వారు పొందిన
ఆ యొక్క తండ్రి వలన వాగ్దానం చేయబడిన యేసుక్రీస్తు వారి ద్వారా పలకబడిన పరిశుద్ధాత్ముడు మన మధ్యకు వస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ మా అందరి మీద కుమ్మరింపబడతాడు అని ప్రవచనాల్లో చెప్పిన రీతిగానే పరిశుద్ధాత్మ వచ్చాడు. మనందరి మీద కుమ్మరింపబడి ఉన్నాడు. ఇది జరిగినది. ఇక అయితే ఏం జరిగిందంటే తర్వాత దావీదు ఏమంటున్నాడంటే దావీదైతే పరలోకానికి ఎక్కిపోలేదు. ఎందుకంటే చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా పరదేశులు అక్కడ వెయిటింగ్ ప్లేస్లోనే ఉన్నారు. ఇంకా తీర్పు జరగలేదు. ఎవరో కూడా పరలోకానికి వెళ్ళలేదు. కుమారుడు తప్ప పరలోకానికి వెళ్ళిన వారు ఎవరూ లేరు. కనుక దావీదు పరలోకానికి వెళ్ళి ఎక్కిపోయి ఆయన కుడిపార్శ్వాన ఉన్నట్టు చూడలా. ఆయనంతా దర్శనములోనే చూశాడు. అందుకని దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లా అన్నాడు, దావీదు పరలోకానికైతే వెళ్ళలేదు, కానీ దావీదు ఏమంటున్నాడు, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు. ఏమంటున్నారు, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు. ఎవరంటున్నారు ఈ మాట? తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. ఎవరితో అంటున్నారు? యేసుక్రీస్తు వారితో అంటున్నారు. తండ్రి అయిన దేవుడు నేను యేసుక్రీస్తు వారితో నీ శత్రువులను, యేసుక్రీస్తు వారి యొక్క శత్రువులను నీ పాదముల క్రింద, అంటే యేసుక్రీస్తు వారి శత్రువులను యేసుక్రీస్తు వారి యొక్క పాదముల క్రింద పాదపీఠముగా ఉంచే వరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారితో నీ శత్రువులు నీ పాదపీఠములుగా ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క శత్రువులను ఆయన పాదపీఠములుగా ఉంచే అంతవరకు కూడా నువ్వు నా పక్కనే ఉన్నా కుడి పార్శ్వమును కూర్చొని ఉండు అనేసని చెప్తూ ఉంటున్నాడు తండ్రి అయిన దేవుడు తన కుమారునితో. అంటే ఎప్పుడు ఉంచుతాడు అలాగా అనేసనంటే ఆయన రెండవ రాకడలో వచ్చే అంతవరకు ఆయన బిడ్డలందరినీ, రక్షింపబడిన వారందరినీ ఆయన తీసుకొని వెళతాడు. ఆ తర్వాత సాతానుని తన యొక్క పాదపీఠములాగా ఉంచే అంతవరకు తీర్పు జరిగి సాతాను యొక్క సమూహములందరిని కూడా ఆయన యొక్క పాదపీఠముల కింద ఉంచే అంతవరకు కూడా ఎప్పటి వరకు ఉంటాడు? ఆయన తిరిగిపోయి ఆరోహణమై వెళ్ళిపోయి దేవుని యొక్క కుడి పార్శ్వం కూర్చున్నాడు కదా, ఆయన ఎప్పటి వరకు ఉంటాడు? ఆయన కుమారుడు ఈ యొక్క తీర్పు జరిగేంత వరకు ఉండి, ఆ తీర్పు ఆయన బిడ్డలను రెండవ రాకడలో వచ్చి ఆయన బిడ్డలను తీసుకొని వెళ్ళేంత వరకు ఆయన కుడి పార్శ్వమనే ఉంటాడు. ఆయన బిడ్డలను ఆయన తీసుకొని వెళ్ళిన తర్వాత విడువబడిన వారిని సాతాన్ని పాదముల ఆ యొక్క పాతాళములో పాదపీఠముల క్రింద ఉంచుతాడు. అప్పటిదాకా నీవు నా కుడి పార్శ్వమున కూర్చొని ఉండు అని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. అంటే ఎవరు పలుకుతున్నారు ఈ మాట? దావీదు పలుకుతున్నాడు. దావీదు పలుకుతూ ఉంటున్నాడు. ప్రభు ఎవరు? ఇప్పుడు తండ్రి చెప్తున్నాడు తన కుమారునితో. తండ్రి తన కుమారునితో చెప్తున్న మాటల్ని దావీదు ఏమన్నాడు? ప్రభువు అంటే తండ్రి అయిన దేవుడు నా ప్రభువుతో అంటే యేసుక్రీస్తు వారితో చెప్పెను. శత్రువులను తీర్పు జరిగి ఆయన బిడ్డలను తీసుకొని వెళ్ళి విడువబడిన సాతాను తన యొక్క సమూహాన్ని పాతాళములో పాదపీఠములకు ఉంచే వరకు నా కుడి పార్శ్వం ఉండమని తండ్రి అయిన దేవుడు తన కుమారుడితో చెప్పుతున్న విషయాన్ని దావీదు భక్తుడు ఇప్పుడు మనకి ఈ విధముగా చెప్తూ ఉంటున్నాడు. ప్రభు తండ్రి అయిన దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఈ విషయాన్ని చెప్పాను. ఇది ప్రవచనము, ఇలాగ జరిగిద్ది అనేసనని ప్రవచనాల్లో దావీదు పలికిన మాటలను కూడా అపోస్తులు వివరించి
అక్కడ యెరూషలేము యోదయ ప్రజలకు వివరించి చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దీని అర్థం ఏంటి? యేసుకి తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని పంపించాడు. ఆయన రావటానికి సిద్ధమై ఆయన వచ్చాడు. ఆయన సమస్త భారాన్ని కూడా భరించి చనిపోయాడు. మరణం ఎలాగో ఆయన తీసుకోవటం దానికి అసాధ్యం కనుక ఆ మరణం వదిలిపెట్టేసింది. తండ్రి అయిన దేవుడు ఆయన్ని తిరిగి లేపాడు. ఆయన ఆరోహణమై వెళ్ళి కుడి పార్శ్వం తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వం కూర్చొని ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడు అనేసానంటే పరిశుద్ధాత్మను పంపించాడు కదా. ఈ పరిశుద్ధాత్ముని యొక్క తన పని తాను చేసుకొని అనేక ఆత్మలు రక్షించి తన బిడ్డలుగా చేసుకొనిన తర్వాత వారినందరినీ తీసుకొని తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధిలో ఆయన కుమారుల్ని ఆ కుమార్తెలుగా చేయటం కోసము చేసే అంత వరకు కూడా ఆయన కుడి పార్శ్వము కూర్చొనిబెట్టాడు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మన మధ్య ఉన్నాడు కనుక మనం అట్టి పరిశుద్ధాత్మను దేవుడే కుమారుని ద్వారా పంపించాడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అంతేకాని ఆ పరిశుద్ధాత్మ అంటే అల్లరల్లరి చేసేది కానీ లేక పరిశుద్ధాత్మ ఈ విషయాలన్నీ మనకు వివరించి చెప్పాడు. ఈ విషయాలన్నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తర్వాత పేతురు గారికి కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తర్వాత పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఈ విషయాలన్నీ వివరించి అక్కడున్న యోదయ ఇశ్రాయేలు ప్రజలందరికీ వివరించి చెప్తూ ఉన్నాడు. అంతకు ముందైతే ఇన్ని విషయాలు చెప్పేవాడో కాదో తెలియదు. అప్పటిదాకా వారు ఎలా ఉన్నారు అపోస్తులు? అప్పటి వరకు అపోస్తులు ఎలా ఉన్నారు? యేసుక్రీస్తు వారు ఆయన వెంటే వెళ్ళటము, ఆయన చెప్పినవి వినటము, ఆయన చేసే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూడటము, ఆయన చేసే కార్యాలను అంటే ఒక తండ్రి వెనకమాల పిల్లల కనుక చేయబట్టుకొని ఎలా వెళ్తాడో, తండ్రి ఏవి చేస్తుంటే అన్ని విషయాలు ఎలాగ పిల్లలు గమనిస్తూ ఉంటారో తండ్రి చేసేవన్నీ ఎక్కడికెక్కడికి తీసుకెళ్తున్నాడు, ఏమేం చేస్తున్నాడో అవన్నీ బిడ్డలు ఎలా గ్రహించుకుంటాడో అప్పటిదాకా అపోస్తులందరూ యేసుక్రీస్తు వారి వెంట తిరిగారు. అన్నీ విన్నారు, అన్నీ చూశారు. ఆ విషయాలన్నీ సకల మానవులకు చెప్పటానికి వారు చెప్పాలంటే వారి వల్ల కాదు. ఎన్నో విన్నారు, ఎన్నో చూశారు. అవన్నీ అందరికి చెప్పలేరు. అందుకనే పరిశుద్ధాత్మను పంపించాడు దేవుడు. ఆ యొక్క పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ఈ విషయాలన్నీ అందరికీ అర్థమయ్యేలాగా అపోస్తులు వివరించి చెప్పారు. అప్పుడు వీరందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు కనుకనే ఆ పరిశుద్ధాత్ముడు ఎవరో ఏంటో ఏం చేశాడో ఆ విషయాలన్నీ కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు, గ్రహించుకున్నారని మనం ఈ యొక్క లేఖనాల ద్వారా మనం నమ్ముచున్నాం. ఆ విధంగా అపోస్తులు వారికి వివరించారు. ఆ విధంగా వారందరూ కూడా అన్ని విషయాలు చక్కగా విన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. వినిన తర్వాత మరి వారు ఏం చేశారు? అందరికీ అర్థమైనయా? అపోస్తులు చెప్పిన మాటలు అక్కడున్న ఇశ్రాయేలీల వారికి యోధా వారికి అర్థమైందా? అక్కడున్న ఇంక అనేక మంది పండుగ నిమిత్తమై వచ్చిన ప్రజలందరికీ అర్థమైనయా? అర్థమైన తరువాత వారు ఏం చేశారు? ఏం జరిగింది? అర్థం చేసుకున్న ప్రజలు ఏం చేశారు? ఏం జరిగింది? అనే విషయాలను మనం తరువాత పాఠంలో మనం నేర్చుకుందామండి. ఇప్పుడు వరకు యొక్క వాక్యాన్ని ఇదంతా కూడా మీకు అందరికీ అర్థమైందని నేను తలంచుకొనుచున్నాను. ఇదంతా కూడా చక్కగా శ్రద్ధతో విని వాక్యములన్నీ కూడా ఉన్నట్టుగా చక్కగా అర్థం చేసుకోవలసినదిగా ప్రభు పేరట ప్రతి ఒక్కరిని కూడా మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్లను తెలియజేయండి. అందరికీ వందనములు.